సర్వసభ్య సమావేశము విత్ ఫేర్వెల్ దానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ మా సోదరుడు తమ్మిరెడ్డి గారికి, గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వైస్ ఎంపీపీ సంపత్ గారికి, మా ఎంపీటీసీలందరికీ, మండల అధికారులందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మండల సర్వసభ్య సమావేశం. నేనైతే 1 కోటి రూపాయల పైననే ఈ మండలానికి ఫండ్ తెచ్చినాను. కాకపోతే సర్వసభ్య సమావేశం కనుక డీటెయిల్గా చెప్పాను. ఇందులోనే నాకు తెలిసిన ఎంపీటీసీలందరికీ కూడా నేను దాదాపుగా 4 లక్షల నుండి 5 లక్షల ఫండ్ ఇచ్చినాను. వాళ్ళు కూడా అది కంప్లీట్ చేసుకున్నారు. మిగతా కొందరు ఎంపీటీసీలు ఏంటంటే ఫండ్ రాలేదన్నారు. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఎక్కడిపై తెచ్చుకొని ఫండ్ చేసుకున్నామంటే తప్పకుండా అది చేసిండు. అది భూపతి సంధ్యా భూపతి గారు చేసిండు, వైస్ ఎంపీపీ చేసిండు, తర్వాత జానీ చేసిండు, వెంకటేశ్వర్ చేసిండు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు ఇస్తారో అనుమానంతోనే ఫండ్ ఎంతో కొంత తప్పకుండా లక్షలు చేయకుండా 5-10 లక్షలు అయితే అడిగితే ఎవరైనా ఇస్తారో అది చేయడానికి సాధ్యమవుతుంది. అది నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళ నిరుత్సాహానికి మేము కూడా బాధపడతాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు. అడిగితే నేనైనా ఇచ్చేదాన్ని. మిగతా వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ నేను ఇచ్చిన. తర్వాత సార్ ఈ బండల సంబంధించిన అధికారులు మాత్రం మాకు ఎల్లవేళలా 100% సహకారం చేసిండ్రు. దాదాపుగా ఈ మండలం గురించి మీకు అన్ని తెలుసు. కొత్తగా ఏర్పడిన మండలం దాదాపుగా డెవలప్మెంట్ అయింది సార్. ఇంకా మిగిలిపోయిన వర్క్స్ ఏంటంటే మీరు ఒక మహిళలు కనుక ముఖ్యంగా మీకు చెప్తున్నా ఏంటంటే కస్తూర్బా పాఠశాల సార్ ఊరికి మండల కేంద్రానికి చాలా దూరంగా ఉన్నది. దానికైతే కాంపౌండ్ వాల్ కావాలి సార్. కాంపౌండ్ వాల్ వాళ్ళకు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తే కొంచెం వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్నది. ఏంటంటే క్లాస్ రూమ్ సైడ్ బోర్డింగ్స్ అంతా కూడా ఒకటే ఫ్లోర్ ఉన్నది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రెంత్ కూడా చాలా ఉంది కానీ ఉండడానికి లేవు. దీనికి ఈ బిల్డింగ్ అన్నీ పక్కన పెట్టి మొన్న వెళ్తే ఇంకో కొత్త బిల్డింగ్ శాంక్షన్ చెప్పినారు ఇంటర్మీడియట్ కి. కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ కాంపౌండ్ వాల్ చేస్తే ఆ మహిళా కస్తూర్బా పాఠశాల చాలా బాగుంటుంది సార్. తర్వాత టీఎస్పీఆర్ఐలో కూడా స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది సార్. మీరు కూడా ఈరోజు వెళ్ళి చూసిండ్రు. దాదాపుగా మాకు సంబంధించిన ఈ 5 సంవత్సరాల కాలంలో అక్కడ ఒక 60 లక్షలతో పైన ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసింది సార్. మీరు ఇంకొంచెం ఇస్తే ఇంకొక 2-3 ఫ్లోర్ కంప్లీట్ చేస్తే హాస్టల్ కూడా బాగుంటుంది. అలాగే ఇందాక సంపత్ చెప్పినట్టు మండల కాంప్లెక్స్ ఇవన్నీ మీకు తెలుసు. మీరు తప్పకుండా చేస్తారని కూడా మాకు 100% నమ్మకం ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం సార్, మాకు మండలం ఏర్పడిన దగ్గర నుంచి డాక్టర్ మాత్రం ఎప్పుడూ డిప్టేషన్ లేకుంటే లాంగ్ పర్మనెంట్ డాక్టర్ ఎప్పుడు ఉండట్లేదు. ఆవిడ మంచిగా అంటే వేరే మండల కేంద్రంలో హాస్పిటల్ బాగున్నది, విత్ అంబులెన్స్ సహాయం కూడా ఉన్నది. కానీ డాక్టర్ లేరు. మీరు డాక్టర్ని పర్మనెంట్ డాక్టర్లు మాకు ఇవ్వాలని ముఖ్యంగా ఈ అన్ని విషయాలుగా ఎక్కువ ముఖ్య విషయం పర్మనెంట్ డాక్టర్ ఇవ్వండి సార్. కరోనా అప్పుడు కూడా మా హాస్పిటల్ సిబ్బంది బ్రహ్మాండంగా అంటే ఎక్కడ చిన్నది కాకుండా మా దగ్గర ఫస్ట్ లాక్డౌనే 20 గ్రామంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మిగతా ఎక్కడ కూడా కాకుండా వాళ్ళు చాలా 100% కేర్ తీసుకొని రాత్రిగా పగలంతా డ్యూటీ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద ఈ వేదిక చేసుకొని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ మండల అధికారులకు కానీ ఇక్కడ ఉన్న మౌలకు కానీ నా తరఫున ఏమైనా చిన్న పొరపాటు జరిగితే అందరూ క్షమించండి. ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కానీ మేమందరం కానీ ఎప్పుడు కూడా ఎంపీటీసీలుగా ఎంపీపీ జెడ్పీటీసీగా భావించలేదు సార్. మొత్తం కూడా ఒక కుటుంబ సభ్యులాగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే వెహికల్లో మీటింగ్లకి ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా అందరికీ వెళ్ళి అందరం కలిసే వెళ్ళే వాళ్ళం, కలిసే వచ్చే వాళ్ళం తప్ప చిన్న పేరాభిప్రాయం లేదు సార్. పార్టీలకు అతీతంగా ఇవి జ్యోతి అయినా సంపద అయినా భూపతి సందేహాలు అయినా వాళ్ళు కూడా వేరే పార్టీ వచ్చినా కూడా ఎప్పుడు కూడా మేము వేరే పార్టీ అని భావించలేదు. అందరం కూడా ఒకటే పార్టీగా ఎన్నికలు అయిపోయాక ఏముండదు, ఓన్లీ మండల అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీ కనుక మేము మాకు సంబంధించిన వాళ్ళకు కూడా మండలాన్ని ముందుకు తీసుకుపోవడానికి 100 ప్రయత్నం చేసినాం. మా టైం అయిపోయింది. ఈ కొత్త మండలానికి ఫస్ట్ గా ఎంపీపీ జెడ్పీటీసీ అందరూ ఎంపీటీసీలు చెప్పుకోవడానికి చాలా బాగున్నది. చిన్న పథకాల మీద కూడా మా పేర్లన్నీ అలాగే ఉండిపోతాయి. మిగతా పనులు ఉన్నా కూడా మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మీకు అన్ని తెలుసు, మీరు చేస్తారని మాకు మాత్రం 100% నమ్మకం ఉంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం.